వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. పన్నీర్ ఫ్రైడ్ రైస్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్టు. ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ మైదా పిండి ఇప్పుడు కలుపుకోవాలి. కొన్ని వాటర్, ఇలా కలుపుకొని ఒక 20-25 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 25 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. నూనె వేడైన తర్వాత ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి. చేసిన అన్న ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. ఎల్లిపాయలు, ఆనియన్స్, రెండు పచ్చిమిర్చి, ఇప్పుడు కలుపుకోవాలి. బాస్మతి రైస్ 1 గ్లాసు అన్నం వండుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఫ్రై చేసిన పన్నీర్ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక ప్లేట్లో తీసుకుందాము. పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారైంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.